నేనైతే అదే నా జనాల్లో మార్పు రావాలండి. ఎందుకంటే కనీసం ఎవరికి ఇచ్చినా అధికారం ఒక 10 సంవత్సరాలు ఇచ్చినట్టయితే జనాల్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈ 5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ బాగోలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని అలాగా చేయకూడదు. కనీసం ఒక 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే గవర్నమెంట్ ఏదైనా మార్చాలన్నా చేయాలని కొద్దిగా అవకాశం దొరుకుతుంది. ఈ ఎలక్షన్ గొడవలు పడి మళ్ళీ ఏదైనా మళ్ళీ గెలిచిన తర్వాత మార్పుల కోసం దానికోసం పడి చాలా జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా ప్రజల్లో మార్పు వచ్చి ఒక 10 సంవత్సరాలు ఎవరికైనా అవకాశం ఇస్తే కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. అదే నా కోరిక. ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తున్నారు? ఎవరికని లేదు, ఏది పరిపాలన బాగుంటే ఏ మంచి మనిషి బాగుంటే వాళ్ళకే ఇస్తాం. ఈ పార్టీ అని పర్మనెంట్ కాదు. అది అలాగే అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బాగుంది. బీఆర్ఎస్ అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు అంతా చేసి పెట్టి ఉంచారు. దానివల్ల తెలంగాణ పెద్ద డెవలప్మెంట్ ఏం కేసీఆర్ చేయలేదు. ఓకే. ఎందుకంటే మొట్టమొదట ఒక కుటుంబాన్ని ఎలాగా సర్ది పెట్టి ఉంచారో అలాగే ఇంట్లో అన్ని ఉన్న తర్వాత ఎవరైనా వచ్చి చేస్తారు. అది అంటే కేసీఆర్ చేయలేదని కాదు, తర్వాత చేశారు. అవకాశం ఉన్న తర్వాత చేయడం పెద్ద వింత కాదు. కానీ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన కోట రైస్ మార్చలేదు. కేసీఆర్ చాలా తప్పు పని చేశాడు లేబర్కి. ఎందుకంటే కోట రైస్ ఇప్పటికీ కూడా రాళ్ళు పురుగులు చెత్త చెదారంతోనే ఉంది తెలంగాణలో. సన్న బియ్యం ఇస్తామనేది ఆ మాట మిగిలిపోయింది తప్ప ఇవ్వలేదు. ఇప్పటికి కూడా రాళ్ళు చెత్త చెదారం వస్తాయి. అదే సరే. అలాగని కేసీఆర్ చెడ్డని కాదు మంచి అని కాదు, చేసిన బాగా చేశాడు. అలాగే కంటిన్యూ ఏ పార్టీ ఉన్నా చెయ్యరు. ఒక 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్టయితే ఎవరైనా చేస్తారు. ఎందుకంటే కొత్త కావాలనే జనాలు కోరుకుంటారు. అలాగే ప్రభుత్వం కూడా కొత్త ఇవ్వాలని కోరుకోవాలి. అది నా కోరిక. ఓకే.